సంపద ఫోటోలు నాకు కావాలి. అవి స్టోర్ రూమ్ లో ఉన్నాయి. అవి ఎలా అయినా నా చేతికి అందేలా చేయమ్మా. ఇది మంత్రాలు చదువుతుందా, అనుపమతో సీక్రెట్ గా మాట్లాడుతుందా? దమయంతి వస్తుంది. ప్రతిసారి పానకల్లో పుడకలాగా అడ్డుపడుతుంది. తొక్క మీద కాలు వేసి పడేలా చూడు తల్లి. పోయినట్టుంది. లేవండి. మెల్లగా లేదమ్మేంటి? ఇలా వచ్చి కూర్చో. కూర్చో కూర్చో. అమ్మో, నా నరుడు విరగొట్టేసిందిరా బాబు. చిన్ని, అందుకే అంటారా కళ్ళు నెత్తిన పెట్టుకుని నడవకూడదు అని. నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న, అలా ఎందుకంటారో. పాపం, ఏ కాలో నడుమో విరిగినట్టుంది. ఇక జీవితాంతం కుర్చీలోనే ఉండాలేమో. శౌర్య, నేనన్నది నిజమేనా? మీ ఆవిడ బిడ్డను వదిలేసి ఆ సిద్ధిగడితో వెళ్ళిపోయిందటగా? వయసులో పెద్దవాడు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వెళ్ళా వెళ్ళు. మీ వాళ్ళందరూ కావాలని నన్ను అంటున్నారు. నా కొడుకుని రానివ్వు, చెప్తాను పని. అమ్మా అమ్మా, నాయనో, నా నడు విరిగిపోయింది. నా కాదు, నా నడు. ఏమైందమ్మా? కళ్యాణి అరటి తొక్కేసి నన్ను పడేసిందిరా శౌర్య. సారీ ఆఫీసర్. ప్రసాదం. నోరు మూయ్, చంపేస్తాం. అసలు నా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నా? నా భార్యని నా నుండి దూరం చేసి నా జీవితాన్ని, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు. ఇప్పుడు మా అమ్మ నడుం విరగొట్టాలని చూసావు. ఇంకా నీకు మా మీద కోపం తీరకపోతే విషం పెట్టి చంపే, విషం పెట్టి చంపే, విషం పెట్టి చంపే, విషం పెట్టి చంపే, పెట్టి చంపే, పెట్టి చంపే, పెట్టి చంపే. అప్పుడు నువ్వు ఎంచక్క మీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు. ఇల్లంతా కూడా మీదే అవుతుంది. శౌర్య, ఏంటా మాటలు? అనుపమ గారు, ప్లీజ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. పరాయి వాళ్ళు నా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు.
వల్ల మీ అమ్మ వల్ల నేను పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి కూడా జనాలందరిలో తలెత్తుకుని కాకుండా తల దించుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ జనాలు నీ భార్య ఎవరితోనో పారిపోయిందంట కదా అంటారేమోనని. ఊళ్ళో దాకా ఎందుకు, ఇప్పుడు మన ఇంటి ముందు ఒక ఆయన అదే మాట అన్నాడు. టైంకి నా చేతిలో గన్ను లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే షూట్ చేసేసి ఉండేవాడిని. మన పరువు పోయి చావాలనే ఇది ఇలా చేసిందిరా. అబ్బో సౌర్య అన్నాడు. జాగ్రత్త అమ్మా, ఏం కాదు. ఏంటి అలా విగ్రహంలా నిలబడి చూస్తున్నావు? మా అమ్మని లోపలికి తీసుకెళ్ళి నొప్పి తగ్గే వరకు కాళ్ళు పట్టు, కాళ్ళకి మసాజ్ చేయి. మా అమ్మకు పెయిన్ తగ్గే వరకు నా కళ్ళ ముందు కనిపించకు. పో. రెండత్తయ్య లేమ్మా, జాగ్రత్త. అమ్మా వీడు మారేలా లేడు. లోపలికి రా. కానీ సిద్ధు ఆ మాట ఎందుకన్నాడో అర్థం కావట్లేదు. నన్ను ఇరికించేశాడు. ఇదేంటి, నేనిక్కడున్నాను? అనుపమమ్మ కూడా నన్ను నమ్మకూడదని ఇలా చేసావా? తన దృష్టిలో కూడా నేను చీపైపోవాలా? చెప్పు. కూల్ కళ్యాణి, అనుపమా, నీ కూతురి జీవితం ఏ దారిలో వెళుతుందో తెలియక ఆలోచిస్తూ ఇలా కూర్చుండిపోయావా? కళ్యాణి నా పేగు తెంచుకుని పుట్టకపోయినా, గుండెల మీద ఎత్తుకుని ఆడించకపోయినా కొన్ని నెలల్లోనే నా ప్రాణంగా మారిపోయిందమ్మా. నాకిప్పుడే పెళ్ళేంటమ్మా అని ప్రతిమాలింది. నేనే వినలేదు.
ఉండి దమయంతి రెచ్చగొడుతుంది. రోజు రోజుకి కళ్యాణి మీద కోపం పెరిగేలా చేసి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. అనుకోకుండా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో, దోషాలేమైనా ఉన్నాయేమోనని అనుమానంగా ఉందనుపమా. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తారని. అమ్మా రండి పంతులు గారు. కూర్చోండి. పంతులు గారు, సమస్య మీకు చెప్పాను కదా, పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందమ్మా. శౌర్య కళ్యాణిల పెళ్లి రాహుకాలంలో జరిగింది. వాళ్ల పెళ్లికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, మనస్పర్ధలు వస్తున్నాయి. అవి పోవాలంటే ఏం చేయాలో పరిష్కారానికి ఏమైనా మార్గం చెప్తే. నవగ్రహ శాంతి పూజ జరిపించాలి. కాకపోతే ఇందులో చిన్న చిక్కుంది. ఏమిటి పంతులు గారు అది? భార్యాభర్తలిద్దరూ పూజలో కలిసి కూర్చోవాలి. అంతేకాక ఇరు కుటుంబాల పెద్దలు కలిసి పూజ జరిపించాలి. భార్యాభర్తలిద్దరినీ కూడా ఆశీర్వదించాలి. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో శౌర్య ఈ పూజకు ఒప్పుకుంటాడా? ఒప్పించాలి, జరిపించాలి. అది జరిగే పనంటావా అమ్మా? పంతులు గారు, పూజ ఏ రోజు మాకు కబురు పెట్టండి. వెళ్ళిరండి పంతులు. నమస్కారం. అలాగేనమ్మా, మంచిది. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే. అయ్యా నమస్కారం. నమస్తే. ఉంటానయ్యా. ఏంటి శివ, పంతులు గారికి కౌరు పెట్టినట్టున్నావు? అవునండి, శౌర్య కళ్యాణిలు బాగుండాలని నవగ్రహ శాంతి పూజ చేయించబోతున్నాను. నీ మనవడు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నాడు, అలాంటిది కళ్యాణితో కలిసి పూజలో కూర్చుంటాడా? అది కూడా వాళ్ళిద్దరూ కలవడం కోసం నువ్వు చేస్తున్న పూజలో. వాళ్ళిద్దరి మధ్య కోపాలు తగ్గి అన్యోన్యమైన భార్యాభర్తలుగా ఉండాలనేదే నా తాపత్రయం. ఎలా అయినా పూజ జరిపిస్తాను. సంపద అంటే నాకు ప్రాణం. సంపద పక్కన ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఇప్పుడు ఇలా ఆలోచించచ్చో లేదో తెలీదు, కానీ ఇలా ఎందుకో నా మనసు ఆలోచిస్తుంది. నేను చేసింది
తప్ప ఒప్ప ప్రేమ కోసం 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేయించుకుని ప్రమాణం చేసిన బంధాన్ని వదిలిపెట్టొచ్చాను. ఇప్పుడు ప్రేమించిన వాడితో ఉన్నాను అనే ఆనందం కంటే 9 నెలలు మోసిన బిడ్డను వదిలేసి వచ్చాను అనే గిల్టీ ఫీలింగ్ నాలో ఎక్కువ కలుగుతుంది. నా గురించి శౌర్య, నానమ్మ వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారో, ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారో. శౌర్యకి నా మీదున్న ప్రేమని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను పొరపాటున కనిపించినా కన్ఫామ్గా చంపేస్తాడు. నాకు తెలిసి ఇక జన్మల పాపం చూడలేనేమో. శామ్ 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 పిలుస్తున్నా వినిపించుకోలేనంత పరధ్యానంలో ఉన్నావేంటి శామ్? కొంపతీసి బాబు గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? అవును అంటే సిద్ధు బాధపడతాడేమో. అదేం లేదు సిద్ధు, నాకు కొంచెం నీరసంగా ఉంది. ఓస్ అంతేనా? ఇంకా బాబు గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నావేమో అనుకున్నా. నీకు నీరసంపై హుషారొచ్చి గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటది? మన కష్టాలు పోయి త్వరలోనే మనం మంచి పొజిషన్లోకి వెళ్ళబోతున్నాం. నేను ఇప్పుడే మీడియేటర్తో మాట్లాడాను. నీకు హీరోయిన్గా ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు. ఒక మేనేజర్ నంబర్ ఇచ్చి స్టూడియోకి వెళ్ళి కలవమన్నాడు. మనం వెళ్ళటం, నువ్వు సెలెక్ట్ అవటం, నువ్వు బిజీ అయిపోవటం, ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ని చూసుకొని డైరెక్టర్ని అయిపోవటం, కళ్ళ ముందు మన ఫ్యూచర్ కనిపిస్తుంది శామ్. ఏంటి శామ్, నేనెంత హ్యాపీ న్యూస్ చెప్తే ఎలాంటి హ్యాపీ ఫీలింగ్ లేకుండా బాధ ఉందేంటి నీ ఫేస్లో? కమాన్ శామ్, డల్గా ఉండకు, ఫుల్ జోష్గా ఉండాలి. నువ్వు ఆల్రెడీ ఫ్రెష్ అయినట్టున్నావు. మనం స్టూడియోకి వెళ్ళాలి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు కూడా రెడీగా ఉండు. 5 minutes. ఏంటి అలా చూస్తూ ఉండిపోయా? నువ్వు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే అది నీకు ఎదురు దెబ్బలా తగిలింది. తొక్క వేసి నన్ను పడేయాలని ప్లాన్ చేస్తే అది అడ్డు పెట్టుకుని నా కొడుకు నీ మీద విరుచుకు పడేలా చేశాను. ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి, మీరెన్ని ఆటలాడినా ఆ ఆటల్లో గెలిచేది నేనే అని. ఇంకా ఆలోచించింది చాలు కాని వచ్చి కాళ్ళు పట్టు. శౌర్య, నేను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా మాట్లాడుతున్నాను. నువ్వులా లేవు శౌర్య. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు.